హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అజయ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ బిజినెస్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది, దీని గురించి చాలా మందికి ఐడియా కూడా లేదు. అసలు స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అవ్వచ్చా, ఒకవేళ మనకి లాభాలా నష్టాలా, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటుంది. వాళ్ళందరి కోసమే ఈ చిన్న వీడియో. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దీంట్లో ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ నిజంగానే ఉంటాయా? నిజంగానే ఉంటాయి. జనరల్గా స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిమిటెడ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటాయి. ఇవి రెండు ఉంటాయి అన్నమాట. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 2 లేదా 3 షేర్ హోల్డర్స్ ఉంటారు. కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో నో ఆఫ్ ది షేర్ హోల్డర్, అంటే 4 నుంచి 10 మంది వరకు ఉండొచ్చు. సో మనం ఇలాంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో 2 లేదా 10 వరకు ఉండేటువంటి హోల్డర్స్ని మనం మూవీస్లో కూడా చూస్తుంటాం. చాలా మందికి తెలీదు, బట్ తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి డోంట్ స్కిప్ ద వీడియో. ఓకేనా, మొత్తం చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎవరైతే ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామా. సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే మనం పబ్లిక్ని కూడా ఇన్వైట్ చేస్తాం. సో దీనిని పబ్లిక్ షేర్ హోల్డర్స్ అని కూడా అనొచ్చు. పబ్లిక్ షేర్ హోల్డర్స్ని మనం పబ్లిక్ నుంచి కూడా కొనొచ్చు. ఇందులో ఈ ఆప్షన్ కూడా ఉంది. ఏదైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉందో దీంట్లో పబ్లిక్ షేర్ హోల్డర్స్ నుంచి కూడా మనం పబ్లిక్ నుంచి కూడా షేర్స్ కొంటాం అనమాట. కంపెనీస్ నుండి ఏవైతే షేర్స్ చేస్తారో వాటిని మనం షేర్స్ అంటాం. వాటిని మనం స్టాక్ మార్కెట్లో కొనడం, అదే అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతాయి అన్నమాట. మరి ఒక కంపెనీ యొక్క స్టేజ్ని బట్టి, ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ స్టేజ్ అయితే ఎక్కువ షేర్స్ జరగడం, చిన్న కంపెనీ అయితే చిన్న షేర్స్ జరగడం. ఈ షేర్స్లో ఎక్కువ కొనుగోలు మరియు తక్కువ అమ్మకాలు, మరియు తక్కువ కొనుగోలు ఎక్కువ అమ్మకాలు. అంటే ఆ స్టేజ్, అంటే ఆ కంపెనీ యొక్క స్టేజ్, దాని సిచ్యువేషన్ అండ్ దాని డిమాండ్స్ ఆ కంపెనీ యొక్క షేర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే షేర్స్ కొంటారో వాళ్ళు కంపెనీని డిసైడ్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంపెనీ మీద బ్యాడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, లైక్ ఈ కంపెనీలో మంచిగా లేదు షేర్స్ అంటే డెఫినెట్గా పీపుల్ దాన్ని స్టాప్ చేస్తారు. అంటే ఓహో ఇది బాగాలేదేమో అని. అంటే ఎప్పుడైతే మనం షేర్స్ కంపెనీని డిసైడ్ చేస్తాం, అది పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా వాటి యొక్క షేర్స్ కంపెనీని డిసైడ్ చేస్తుంది. దాని యొక్క షేర్స్, దానికి కొనుగోలు అమ్మకాలు బాగా జరిగాయి అనుకోండి, ప్రాఫిట్ బాగా వచ్చింది, కూడా భారీ పేరు సంపాదిస్తుంది ఆ కంపెనీ. బట్ ప్రాఫిట్ రాలేదు, కంపెనీలో ఎటువంటి షేర్స్ జరగలేదు, ఎటువంటి అమ్మకాలు కొనుగోలు జరగలేదు అంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ పడిపోతుంది. అప్పుడు ఆ కంపెనీ మీద షేర్స్ అనేవి జరగవన్నమాట. అయితే కంపెనీలో ఎప్పుడు ఒకే విధంగా షేర్స్ జరుగుతాయా, ఇది మనం చెప్పలేము. ఎందుకంటే అప్డేట్స్ జరుగుతూనే ఉంటుంది అనమాట. కంపెనీలో మార్పులు జరుగుతూనే ఉంటాయి, అప్డేట్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఎలా అప్డేట్ అవుతుంది అనేది కూడా మనకి ముందే చెప్తారనమాట. ఇప్పుడు మనం షేర్లో ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని మనం షేర్లో పంపించినాక అది ఖచ్చితంగా అది షేర్ మార్కెట్లో వెళ్ళినాక షేర్ ఉపయోగపడుతుందా లేదా, 100% అది కొనుగోలు జరుగుతుందా లేదా అనేది మనం స్టాక్ మార్కెట్లో చెక్ కూడా చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఎలాగైతే మనం స్టాక్ మార్కెట్ వాల్యూ అనేది కంపెనీపై ఒక స్టాక్ మార్కెట్ యొక్క అనాలిసిస్ బట్టి కంపెనీ యొక్క షేర్ మార్కెట్ తగ్గొచ్చు పెరగొచ్చు. అంటే అనాలిసిస్ బట్టి తగ్గిపోతుంది. అంటే అది పర్ఫెక్ట్లీ అది బాగా జనాలకు ఇంకింది అంటే, ఎవరైతే షేర్స్ కొనే వాళ్ళకి ఇంకింది అయితే బాగుంటుంది, లేదంటే దాని మార్కెట్ తగ్గుతుంది. కంపెనీ మార్కెట్లోకి ఎలా పంపుతుంది, లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా 10 రకాలుగా మన కంపెనీ ప్రమోట్ చేసుకుంటాం. హోల్డర్స్ ఈ ఒక కంపెనీ దూసుకెళ్ళడం గల కారణం కంపెనీ యొక్క పీపుల్ యూజ్ ఎలా ఉంది, కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, మంచిగా ఉంటాయి, ప్రాఫిట్గా వాళ్ళ కంపెనీ షేర్స్ వాల్యూ పెరుగుతాయి అనమాట. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా కానీ చూడండి హైలో ఉంటుంది, అది డౌన్లో ఉండే అవకాశం అనేది లేదనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రాంగ్గా ప్రొటెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా డౌన్ అవుతుంది అనమాట. అయితే ఒక చిన్న అబ్బాయి, ఒక 20 to 23 years ఓల్డ్ అబ్బాయి ఒక చిన్న సాహసం చేశాడనమాట. సాహసం ఏంటంటే, లైక్ ఆ అబ్బాయి చేసినటువంటి ప్రయోగం ఒక మంచి అప్లికేషన్ చేయాలని గట్టిగా అనుకున్నాడు అనమాట. అనుకున్న తర్వాత ఏం చేశాడంటే, ఈ లాక్డౌన్లో ఆ అబ్బాయి చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, ఒక ప్రోడక్ట్ని తీసుకొని ఇది పబ్లిక్లో ఎంత షేర్ అవుతుంది, ఎంతవరకు షేర్ కాదనేది ఆ అబ్బాయి ఒక 2022
ఆ టైంలో లాక్డౌన్ టైంలో ఆ ప్రయోగం అయితే చేసింది అనమాట. తర్వాత ఇండియా మరియు ఫ్రీ వాళ్ళ అమెరికా నుంచి ఎక్కువ మొత్తాదంలో స్పాన్సర్స్ అయ్యాయన్నమాట. ఇక్కడ అమ్మారు జనానికి. సేమ్ ఇలాంటి అప్లికేషన్ ఉన్నటువంటి ఇంకో పర్సన్ కంపెనీ యొక్క స్టాక్స్ పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోయాయి అనమాట. అయితే మనకు ఒకటే అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్ మరియు యొక్క షేర్ మార్కెట్ అంటే వేరు కాదు, రెండు ఒకటే. కాబట్టి కంపెనీస్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. మనకి కంపెనీస్ మీద డిపెండ్స్ అయి ఉంటాయి. కంపెనీ యొక్క ప్రాఫిట్ మరియు కంపెనీ యొక్క షేర్స్. ఒక మార్కెట్లో బిజినెస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. ఎందుకంటే షేర్ అండ్ స్టాక్స్ ఎలాగో మీకు అర్థం కావు. కాబట్టి ఒక బిజినెస్ ఒక మార్కెట్లో లైక్ ఇప్పుడు నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 10 రూపాయలు పెట్టి 10 కట్టలు తీసుకున్నాను. ఏంటి? పాలకూర కట్టలు. కానీ వాటిని మూడుగా విభజించి 10 రూపాయలకి 3 కట్టలే ఇచ్చాను. అంటే నాకు ఇక్కడ 30 రూపాయలు లాభం. 30 రూపాయలకి 10 రూపాయలు తీసేస్తే నాకు 20 రూపాయలు లాభం వస్తుంది. అంటే ఇక్కడ లాభము వస్తుంది, నేను మంచిగా అమ్మగలుగుతున్నాను, వాళ్ళు కొనగలుగుతున్నారు. అంటే ఇక్కడ జస్ట్ నా కష్టార్జితం ఒక 20 రూపాయలు మాత్రమే. దానికోసం నేనేం చేశాను? నేను స్వంతంగా కొనుగోలు చేసుకొని అమ్మకాలు చేశాను అనమాట. సో స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్లో కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. జనాలు ఎవరికైతే స్టాక్ మార్కెట్ గురించి, ఎవరికైతే షేర్ మార్కెట్ గురించి అవగాహన ఉందో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. స్కిప్ చేయకుండా మీకు బాగా అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన అమెరికా డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశారంటే వాళ్ళ కంపెనీ యొక్క షేర్ పడిపోవడంతో తను ఏం చేశాడు? ఒక్కసారిగా సుంకాలను పెంచాడు. అంటే ఏం చేశాడు? ప్రతి ఒక్క వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్లో 30 రూపీస్ని ఒక 30 నుంచి 5 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ చేస్తూ పెంచడం అనమాట. సుంకాలను పెంచడం జరిగింది. ఈ సుంకాలు పెరగడం వల్ల చాలా కంపెనీస్ కూడా లాస్ అవడం కూడా జరిగింది. ఎందుకంటే తన కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పడిపోయాయని చెప్పేసి మన డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశాడంటే సుంకాలను పెంచడంలో ప్రారంభించాడు. దానివల్ల చాలా కంపెనీస్ కూడా లాస్ అవడం జరిగింది. ఎందుకంటే సో తన కంపెనీ యొక్క పడిపోవడంతో తన కంపెనీని కాపీ కొట్టి సంథింగ్ జరుగుతున్నాయని చెప్పేసి మనం ఏంటంటే ఆ కంపెనీతో ఇలా కాదని చెప్పేసి సుంకాలను పెంచడం అండ్ ప్రతి ఒక్క వాటి మీద లైక్ ఇప్పుడు బియ్యం, కొన్ని వస్తువుల మీద, చాలా వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వేసి ఒక 5 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ వేసి అలా సుంకాలను పెంచడం వల్ల కొద్ది వరకు ఆయనకు లాభం అని చెప్పవచ్చు. బట్ ఇది జనాలకు నష్టం అని చెప్పవచ్చు. అందుకోసమే ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో ఇదే జరుగుతూనే ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో చూసారు కదండి, స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్ అంటే ఇదనమాట. మరి వీటి గురించి ఎవరైతే తెలియదు వాళ్ళందరూ తెలుస్తున్నారు. కాబట్టి ఇంకా చూస్తున్నాడండి. మరిన్ని అప్డేట్ కోసం వైక్యూబ్ బిజినెస్ని మీ ముందు మళ్ళీ తీసుకొచ్చేస్తాను న్యూ టాపిక్స్తో. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చూస్తున్నాడండి వైక్యూబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైక్యూబ్ బిజినెస్.